నమస్తే బోసుకుమారి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఒక ప్రెస్ మీట్ లో వివేకానంద రెడ్డి గారికి సంబంధించినటువంటి సాక్ష్యాలన్నీ కూడా నిజమే అని చెప్పేసి ఒప్పుకున్నాడా అనేటువంటి అనుమానం కలుగుతుంది. ఆయన ఒక మాట వాడాడు, గూగుల్ టేక్అవుట్ అని వాడాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, ఇప్పుడు వీళ్ళంతా రాజకేశ్ రెడ్డి, కృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి వీళ్ళందరూ కలిసిపోయారంట, వీళ్ళందరూ ఒక చోట మాట్లాడేసుకున్నారంట, ఒక చోట డబ్బులు తీసుకున్నారంట, ఒక చోట కలిసిపోయారంట. మామూలుగా మీరు కనుక్కోవచ్చు కదా, గూగుల్ టేక్అవుట్ ఉంది కదా, గూగుల్ టేక్అవుట్ ద్వారా ట్రేస్ చేసి తెలుసుకోవచ్చు కదా అని చెప్పేసి మాట్లాడాడు. ఈ గూగుల్ టేక్అవుట్ అనే మాట మనం ఫస్ట్ ఎక్కడ విన్నాం? వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో విన్నాం. సిబిఐ ఎంక్వైరీ చేస్తే, సిబిఐని అడ్డుకుంటే సిబిఐ వచ్చి చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఎంక్వైరీ జరిగి మరి ఆ గూగుల్ టేక్అవుట్ ద్వారా బయటికి తీసింది. ఈ రోజు కూడా సునీత గారికి సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది చూడండి. గూగుల్ టేక్అవుట్ ద్వారా 4 గంటలప్పుడు అవినాష్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కాల్ ఎవరికి వెళ్ళింది, అప్పుడు హత్య జరుగుతున్నటువంటి టైంలో అవినాష్ రెడ్డి గారు ఏ టవర్ పరిధిలో ఉన్నాడు, అదేవిధంగా ఆ నిందితులు ఏ పరిధిలో ఉన్నారు, హత్య తర్వాత వాళ్ళు ఎవరింట్లో ఉన్నారు, ఇవన్నీ కూడా గూగుల్ టేక్అవుట్ ద్వారా బయటకు వచ్చాయి. అప్పుడు వైసీపీ నాయకులు ఏం మాట్లాడారు? ఈ గూగుల్ టేక్అవుట్ అంత అబద్ధం, సిబిఐ కేంద్రానికో లేకపోతే మిగతా వాళ్ళకి అమ్ముడు పోయి ఈ గూగుల్ టేక్అవుట్ అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చి మమ్మల్ని ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఆ రోజు వైసీపీ నాయకులు మాట్లాడాలా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలా? మరి ఈ రోజు గూగుల్ టేక్అవుట్ ద్వారా వీళ్ళందరూ కలిసి మాట్లాడుకునేది గూగుల్ టేక్అవుట్ ద్వారా తెలుసుకోవచ్చు కదని చెప్పేసి ఎట్లా మాట్లాడతాడు? మరి నిజంగా ఇదే వింత అనమాట. అంటే నిజంగా తప్పు అంటూ జరిగితే అది ఏ రోజుకైనా ఖచ్చితంగా బయటకు వస్తుంది. మరేమో తెచ్చు.